వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న డైనమిక్ స్టార్. సామాన్యులకు సైతం అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ రోగుల జీవితాల్లో వెలుగు నింపుతున్న వైద్య శివామహుడు. తన తండ్రి పరిస్థితి మరెవరికి రాకూడదని ఆశయంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ని స్థాపించి హోమియో ప్రపంచానికి గర్వకారణమయ్యారు డాక్టర్ దండపు బసవానందం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో హోమియోపతిలో నెంబర్ 1 గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ దండపు బసవానందం. ఏం పేరు? మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. మేము ఇక్కడ కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లాకి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు? మొదలు పక్షవాతం వచ్చి పెరాలసిస్, కాలు చేయి లేవలేదు, నోరు వంకరమైన ఉండే, మాట రాలేకుండే. ఇప్పుడు ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్ప హోమియోపతిలో? 3 నెలలు వాడితే ఇప్పుడు మాట వచ్చిందా? మాటలు మాట్లాడుతుంది. ఏం పేరు? గట్టిగా చెప్పు. నీ పేరు? మోహన్ రెడ్డికి అర్థం మాట వస్తున్నది. చెయ్యి లేపట్టు. నీ చెయ్యి లేపట్టు. పైకి లేపట్టు. గుడ్. నడక వచ్చిందా? లేచినాడు. నడుస్తున్నాడు. అటు గుడ్. కాళ్ళు లేస్తుంది కదండి, మంచిగా లేస్తుంది. కానీ ఇంకా జర రెస్ట్లో ఉండి వాడు. ఇంకా మొత్తం మంచిగా కావాలి. ఇంకా కొలుసు పోలే. కూర్చో. ఇంకొక 3 నెలలు 6 నెలలు పడుతుంది. మరి మెదడులో రక్తం గడ్డగట్టింది, వెంటనే పోతుందా? బయట ఎన్ని హాస్పిటల్ తిరిగి వచ్చిరే? హాస్పిటల్ ఒక తాటికి 2 తాటికి పోయినాం సార్. ఏమన్నారు డాక్టర్లు? డాక్టర్లు అంటే దానికాడికి ఏం పోలేదు సార్. దానికాడికి పోయించాము. పక్షవాతం డాక్టర్లు ఏమన్నారు? అదే వాడాలని చెప్పారు అంతే. ఎన్ని రోజులు వాడారు? అది మాత్రం ఏం చెప్పలేదు సార్. ఎన్ని రోజులు వాడినా మోహన్ రెడ్డి? చెప్పలేదా? ఇక బతికిన రోజులు వాడమంటారు. కానీ ఇప్పుడు మన మందులతో మంచిగా అవుతున్నాం, అదే వాడుకో.